వెల్కమ్ టు మై ఛానల్ శ్రీమాత్రే నమః. ఈరోజు మనం పంచమాధవ క్షేత్రాల గురించి తెలుసుకుందాం. అందులో ఒకటి పిఠాపురంలోని కుంతిమాధవ స్వామి, 2 ప్రయాగలోని వేణుమాధవ స్వామి, 3 కాశీలోని బిందుమాధవ స్వామి, 4 రామేశ్వరంలోని సేతుమాధవ స్వామి, 5 త్రివేంద్రం అనంత పద్మనాభ స్వామి దగ్గర సుందర మాధవ స్వామి దేవాలయాలు. ఈ 5 మాధవస్వామి దేవాలయాలు వైష్ణవులకు ఎంతో ప్రతీక ప్రీతి కూడా. ముందుగా మనం కుంతి మాధవస్వామిని దర్శించుకొని ఆ స్వామికి ఎలా ఆ పేరు వచ్చిందో తెలుసుకుందాం. పూర్వం దుర్వాస మహర్షి కుక్కుటేశ్వర స్వామిని శక్తిపీఠమైన పురోహితిగా అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఆ పిఠాపురంకు 1 కిలోమీటర్ దూరంలో ఉన్న మాధవస్వామిని దర్శించుకున్నాడు. తన దివ్య దృష్టితో ఆ మాధవస్వామి విశిష్టత తెలుసుకోగా, పూర్వం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వచ్చి ఆ స్వామిని దర్శించుకున్నాడని, మరియు కుంతి దేవి ఆ మాధవస్వామిని నిత్యం ఆరాధిస్తూ ఉండడం వలన దానికి కుంతి మాధవస్వామి అని పేరు వచ్చింది. మరియు ఆ తల్లి పాండవులకు అనునిత్యం అండగా ఉండాలని, వాళ్ళకి విజయం చేకూరాలని మాధవస్వామిని పూజించడం వల్ల శ్రీకృష్ణుడు వాళ్ళకి ఎంతో అండదండగా ఉండి సహాయం చేశాడని ప్రతీక. అలాగే 2వ మాధవస్వామి వేణుమాధవస్వామి. ఇది ప్రయాగలోని త్రివేణి సంగమం వద్ద ఉంది. ఈ వేణుమాధవస్వామి దేవాలయంలో శంకు, గద, చక్ర రూపధారుడై సుమారు 18 స్వరూపాలలో వేణుమాధవస్వామి అలరారుతూ ఉన్నారు. 3వది బిందు మాధవస్వామి. ఇది కాశీ క్షేత్రంలో మణికర్ణిక ఘాటు వద్ద ఎంతో సుందరంగా ఈ బిందు మాధవస్వామి ఉంది. 4వది సేతు మాధవస్వామి. ఇది కన్యాకుమారి రామేశ్వరం దగ్గర సేతుకుండ తీర్థంలో సేతు మాధవస్వామి ఉన్నారు. అక్కడికి దగ్గరలో ఆ సేతుకుండం వరకు స్నానం చేసి ఆ సేతు మాధవస్వామిని దర్శించుకుంటారు. ఇక 5వది త్రివేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంకు దగ్గరలో సుందర మాధవస్వామి ఎంతో సుందరంగా అలరారుతూ ఉన్నారు. ఇది ఈ పంచమాధవుల స్వాముల యొక్క విశిష్టత. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటంటే, ఎవరికైనా జాతకంలో బుధగ్రహం కనుక వక్రీ ఉన్నా, చెడు దృష్టి ఉన్నా, చెడు స్వభావం కలిగి ఉన్నా తప్పనిసరిగా ఈ మాధవ క్షేత్రాలను దర్శించుకుంటే